హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు RPSS వారి రుచులు. ఈరోజు మన ఛానల్లో స్పైసీ చికెన్ కీమా బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. మటన్ కీమా బిర్యానీ మనం రెగ్యులర్గా తినేదే కదా. ఈసారి వెరైటీగా చికెన్ కీమా బిర్యానీ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాము. కావాల్సినవి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక కోసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు దోరగా లైట్ బ్రౌన్ కలర్లో మారినంత వరకు మీడియం ఫ్లేమ్లో సాట్ చేసుకుంటూ ఉండండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని దాన్ని కూడా కొంచెం మగ్గినంత వరకు ఫ్రై చేసుకొని, కరివేపాకు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కర్రీకి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు రుచికి సరిపడా వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి కలిపి అందులో మనం అప్పటికప్పుడు దించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని శుభ్రంగా కలపండి. అల్లం వెల్లుల్లో ఉండే పచ్చి వాసన పోయినంత వరకు మీడియం ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ మగ్గినంత వరకు ఉంచండి. ముందుగా కోసి పెట్టుకున్న పెద్ద టమాటోని చిన్న చిన్న ముక్కలుగా పీసెస్ చేసి వేసుకోండి. టమాటో కూడా మగ్గినంత వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. ఇప్పుడు ముందుగా మనం ఒక హాఫ్ కేజీ చికెన్ కీమా తీసుకొని పసుపు ఉప్పు వేసి శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోండి. ఇప్పుడు దాన్ని మనం ముందుగా కుక్ చేసుకున్న ఆనియన్ టమాటో మిక్స్చర్లోకి వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇందులోకి స్పైసీనెస్ కోసం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మళ్ళా ఒకసారి అన్నీ కలపండి. మీ స్పైస్ లెవెల్స్ తగ్గట్టుగా ఈ స్పైసెస్ అన్నీ కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా ఒక 2-3 మినిట్స్ టైం తీసుకొని శుభ్రంగా కలపండి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం నీళ్ళు, నేను ఒక స్మాల్ గ్లాస్తో తీసుకొని వేసుకున్నాను. ఎక్కువ నీళ్ళు ఎక్కర్లేదండి. ఇందులో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి స్మాల్ గ్లాస్తో సరిపోతుంది. అంతే అండి. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టి ఒక 2 విజిల్స్ వరకు ఉడికించుకుందాము. చూసారా ఆయిల్ అంతా ఎలా సపరేట్ అయిందో కూర నుంచి. మళ్ళా ఒకసారి అన్నీ కలిపి మీడియం ఫ్లేమ్లో ఒక 5-10 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. ఇలా కూర కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడ్డాక కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కకి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సినవి రెడీ చేసుకుందాము. ముందుగా వాటర్ని బాయిల్ చేసి అందులో మీ రైస్కి సరిపడా మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోండి. నీళ్ళతో పాటు ఈ మసాలా దినుసులు కూడా ఉడికి అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటర్లోకి ప్యూర్గా దిగుతాయి. ఆ టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్, ఇక్కడ నేను 3 కప్స్ తీసుకున్నాను. వాటిని 80% వరకు కుక్ అయ్యేలాగా చూసుకోండి. కంప్లీట్‌గా 100% కుక్ చేయడం వల్ల మన బిర్యానీ సాఫ్ట్‌గా అయిపోతుంది. అలా కాకుండా ఇలా మెతుకు టచ్ చేయగానే మెతుకు ఇరిగేలాగా చూసుకోవాలి. అలా అని మరీ సాఫ్ట్‌గా ఉడకకుండా ముందరే స్టవ్ ఆఫ్ చేసి స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక పెద్ద బాండీ తీసుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. అది కొంచెం మెల్ట్ అయ్యాక ఆ బాండీ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల బిర్యానీ అడుగంటి మాడకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ కీమా కర్రీని స్ప్రెడ్ చేసుకుందాము. ఇక్కడ మనం లేయర్స్‌గా కర్రీని, రైస్‌ని స్ప్రెడ్ చేస్తున్నాం కాబట్టి హాఫ్ చికెన్ కీమా కర్రీ తీసుకొని కిందంతా కూడా స్ప్రెడ్ చేయండి. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పుదీనా ఆకులు, కొత్తిమీర ఒక లేయర్ పరుచుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్‌ని కూడా ఒక లేయర్‌ని వేసుకుందాము. ఇక్కడ నేను రెడీమేడ్‌గా దొరికే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. అప్పటికప్పుడు నూనెలో వేపుకునే ఆనియన్స్ కూడా మంచి ఫ్లేవర్‌ని ఇస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి వార్చుకున్న బాస్మతి రైస్‌ని కూడా
ఒక లేయర్ కింద పరుచుకుందాము. అలాగే మిగిలిన కూర, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటూ మొత్తం లేయర్స్ కింద వేసుకోవాలి. లేయర్స్ కింద వేసుకోవడం అయ్యాక ప్లేట్ పెట్టుకొని లో ఫ్లేమ్‌లో 15 మినిట్స్ పాటు ఉడికిద్దాము. అంతే ఎంతో స్పైసీగా, రుచిగా ఉండే చికెన్ కీమా బిర్యానీ రెడీ. ఇంక లేటెందుకు సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుందాము. పర్ఫెక్ట్ సండేకైనా, వింటర్ టైమ్‌లో అన్నా, రెయినీ సీజన్‌లో ఇలాంటి బిర్యానీ ఒకటి చేసుకొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తే చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డూ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.